హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్. రీసెంట్ గానే సామ్సంగ్ A56 మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. మరి A36 గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. వీడియోలో వచ్చేసి సామ్సంగ్ A36 మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తో పాటు లుక్ కూడా చూసేస్తాం. డైలీ ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తో ముందుకు వీడియో తీసుకొస్తున్నందుకు నా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. బడ్జెట్ రేంజ్ లో చాలా మందికి A30 సిరీస్ అనేది చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది కాబట్టి ఈ మొబైల్స్ కొనడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దాంతో పాటు సామ్సంగ్ అనే ఒక బ్రాండింగ్ ప్లస్ పాయింట్ అవుతుంది. మరి లీడ్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం. నేనైతే ముందే చెప్తున్నాను, ఈ మొబైల్లో ఉన్న ప్రాసెసర్ ఏంటో చెప్పను, అదేంటో మీరే గెస్ చేసి కమెంట్ లో చెప్పండి. ఈ మొబైల్ అయితే BIS లో స్పాట్ అయింది, అలాగే కన్ఫర్మ్ గా మార్చ్ నెలలో రాబోతుందని కూడా తెలుస్తుంది. బయటకు వచ్చిన ఈ మొబైల్ యొక్క డిజైన్ ఇంకా స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా గొరిల్లా విక్టస్ ప్లస్ గ్లాస్ ప్రొడక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ అయితే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, NFC సపోర్ట్ చేస్తుంది అండ్ IP67 వాటర్ రేటింగ్ తో వస్తుంది. డైరెక్ట్ గా నీళ్ళలో ఉంచినా కూడా ప్రాబ్లం లేదు, 1.5 మీటర్స్ అది కూడా 30 మినిట్స్ వరకు సర్వే అవ్వగలుగుతుంది. IP రేటింగ్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు, పడుతున్న కొద్దీ అని వాటర్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ మొబైల్ లో కూడా A35 లాగా కీ ఐలాండ్ ఉంటుంది. పైన మనకి బటన్ అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ప్లేస్ చేసి ఉంటాయి. కెమెరా సెటప్ వచ్చేసి ఇండివిజువల్ సర్కిల్స్ లాగా కాకుండా ఒకే మాడ్యూల్ మీద ఇచ్చారు, సేమ్ A56 మొబైల్ లాగా. సో సామ్సంగ్ వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారు, ఫ్లాగ్షిప్ మొబైల్స్ కి వేరుగా A సిరీస్ కి వేరుగా కెమెరా డిజైన్ ఇవ్వాలి అని చెప్పేసి 7.4 mm థిక్నెస్ తో వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. 6.64 ఇంచెస్ డైనమిక్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1000 స్పేస్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది, అలాగే వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో HDR లో అయితే చూడొచ్చు. 1000 ఇస్తున్నారు కదా అని చెప్పేసి తక్కువగా అనుకోకండి, సామ్సంగ్ వాళ్ళు డైనమిక్ డిస్ప్లేలు ఉంటాయి కాబట్టి 1000 అయినా కూడా మీకు తక్కువగా ఉన్నట్టు ఎక్కడ కూడా అనిపించదు. బట్ నేను అనుకునేది ఏంటంటే 1600 స్పీడ్ బ్రైట్నెస్ ఇచ్చినా కూడా బాగుండేదేమో అనిపించింది. అయితే ఒక గుడ్ న్యూస్ అండి, ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే వాడట్లేదు. ఏ ప్రాసెసర్ మీరే చెప్పాలి. 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది, LPDDR5 RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. 115 మీద రన్ అవుతుంది, 5+5S అప్డేట్స్ అయితే ఇస్తారు అండ్ AA ఫీచర్స్ కూడా ఉన్నాయిలేండి. మొబైల్ అయితే Geekbench లో స్పాట్ అయింది. సింగిల్ కోర్ లో వచ్చేసి 1060 స్కోర్ చేస్తే, మల్టీ కోర్ లో వచ్చేసి 3070 స్కోర్ అయితే చేసింది. పర్లేదు, గుడ్ స్కోర్ అనే చెప్పొచ్చు. సో ఇంత హింట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాసెసర్ ఏంటో మీరే చెప్తే బాగుంటుంది అనిపించింది. One UI 7 తో వస్తుంది, చాలా ఫీచర్స్ ఉంటాయి అండ్ UI కూడా బాగుంటుంది. వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది, 50+8+5 MP, ఫ్రంట్ వచ్చేసి 12 MP అయితే ఇస్తున్నారు. అదే A56 తో కంపేర్ చేస్తే అల్ట్రావైడ్ సెన్సార్ 12 MP మాత్రమే చేంజ్ ఉంటుంది. సామ్సంగ్ లో అయితే కెమెరా క్వాలిటీ సూపర్ గా ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో మాత్రం రాదు, ఓన్లీ కేబుల్ మాత్రమే ఇస్తారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎంత లేదన్నా 1 hour 20 minutes టైం అయితే తీసుకుంటుంది, అది కూడా మొబైల్ పక్కన పెట్టేసాను. అదే వాడుతూ ఉంటూ ఛార్జింగ్ పెడితే మాత్రం చాలా టైం అయితే పడుతుంది. మామూలుగా యూస్ చేసుకునే వాళ్ళకైతే ఈజీగా 1 day వస్తుంది. గేమ్స్ ఆడతా అనుకుంటే మొబైల్ అసలు గేమింగ్ కే సెట్ అవ్వదు. నేనైతే హెవీ గేమ్స్ కి మాత్రమే వర్క్ అవ్వదు అని చెప్తున్నాను, అంతేకాని సబ్వే సర్ఫ్, లూడో, క్యాండీ క్రష్ ఇలాంటివి మాత్రం హ్యాపీగా ఈజీగా ఆడేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి ఈసారి 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది, సేమ్ లాస్ట్ టైం లాగానే. సామ్సంగ్ లో A సిరీస్ మొబైల్ ని లాంచ్ అయితేనే కొనాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ A సిరీస్ మొబైల్ ని ప్రైస్ డ్రాప్ అయిన తర్వాత తీసుకుంటే బడ్జెట్ పరంగా కలిసి వస్తుంది. సామ్సంగ్ అనే బ్రాండింగ్ కూడా బాగుంటుంది. అంతే తప్ప సామ్సంగ్ A సిరీస్ మొబైల్ బాగోని కాదండి, స్టార్టింగ్ లో ప్రైస్ ఎక్కువ పెడతారు, వాళ్ళకు కూడా కొంచెం ప్రాఫిట్స్ కావాలి కదా. మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్, ప్రైస్ రెండు నేను చెప్పేసాను, ప్రాసెసర్ ఒకటి మిగిలిపోయింది, అది మీరు గెస్ చేయండి చాలు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా అందిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.